స్త్రీ ఓ కసాయి భర్తతో అయినా బ్రతుకుతుంది. కానీ అనుమానించేవాడితో బ్రతకటం చాలా కష్టం. అంటే ఆ బంధం దినదిన గండం నూరేళ్ల ఆయుష్ లాంటిది. అడవిలో ఉండే బండరాయి సైతం ఓర్పు వహిస్తే గుడిలో విగ్రహంగా మారుతుంది. అలాగే కష్టాలు వచ్చినప్పుడు మనిషి సైతం సహనం వహిస్తే గొప్పగా మారటానికి తోడ్పడుతుంది. నీపై ఇష్టాన్ని కోల్పోయిన స్త్రీ ఈ 4 పనులు చేస్తుంది. అవేంటో చూద్దామా? నీ ఇష్టాయిష్టాలను పట్టించుకోదు. నీతో ఏ విషయాన్ని చర్చించదు. నీకోసం సమయాన్ని కేటాయించదు. ప్రతి చిన్న విషయానికి నీలో తప్పుల్ని వెతుకుతుంది. ఆత్మీయులు అనుకున్న వాళ్ళే నమ్మక ద్రోహులైతే పిరికివాడు కృంగిపోతాడు. ధైర్యవంతుడు వాళ్ళ ముసుగులు తొలగిపోయినందుకు ఆనందపడతాడు. గెలిచేందుకు మరింతగా పోరాడతాడు. మీరు ఎవరి మీద అతిగా ఆశలు పెంచుకోకండి. ఎందుకంటే వాళ్ళ ఇష్టాలు మారుతూ ఉంటాయి. వాళ్ళ ఆలోచనలు మారుతూ ఉంటాయి. వాళ్ళ అలవాట్లు మారుతూ ఉంటాయి. మీ వాల్యూ తెలియని వాడితో ఏం మాట్లాడినా, వాడికి మీరు ఏం చేసినా మీకు విలువ ఉండదు. ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదంటే వాడికి మీతో అవసరం తీరిపోయిందని అర్థం. మన సంతోషానికి మించిన సంపద లేదు. మన ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు. మన చిరునవ్వుకు మించిన ఆభరణం లేదు. ఒకరి క్యారెక్టర్ గురించి వేలెత్తి చూపే అధికారం మరొక వ్యక్తికి లేదు. ఎదుటివారిని నిందించే ముందు నీ క్యారెక్టర్ గురించి ఆలోచించుకో. స్వార్థం కోసం నువ్వు చెప్పే ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని కూడా దూరం చేస్తుంది. మీ ఆలోచనలు మీ కష్టాలను దూరం చేసేలా ఉండాలి. కానీ కొత్త కష్టాలను కొని తెచ్చుకునేలా ఉండకూడదు. మంచిగా ఆలోచించండి. ప్రశాంతంగా జీవించండి. నీకు ఎంత కష్టం వచ్చినా సరే నీలో నువ్వే ఓదార్చుకోవటం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టం చూసి ఎదుటి వాళ్ళు నవ్వుతారు తప్ప మన అని ఎవరూ దగ్గరికి తీసుకోరు. అర్థం చేసుకున్నట్లయితే కోపం కూడా అర్థవంతమైనదే. అదే అపార్థం చేసుకున్నట్లయితే నిజమైన ప్రేమ కూడా అర్థం లేనిదే అవుతుంది. ఒకరి ప్రేమ కోసం అయిన వాళ్ళందరినీ వదులుకొని నీవు బాధపడి అందరినీ బాధ పెట్టడం కంటే అందరి కోసం ఆ ఒక్కరిని వదులుకోవటం ఉత్తమం. మీరు ప్రశ్నించకపోతే సమాధానం దొరకదు. మీరు ప్రయత్నించకపోతే కోరుకున్నది దక్కదు. అందుకే ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయండి. సింహం వెనుక ఎన్ని కుక్కలు మురిగినప్పటికీ సింహం వాల్యూ తగ్గిపోదు. అలాగే నీ వెనక ఎంతమంది ఎన్ని చెప్పుకున్నప్పటికీ నీ వాల్యూ తగ్గిపోదు. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే తింటుంది. అలాగే డబ్బుతో వచ్చే గర్వం తలకెక్కినప్పుడు మనిషి తన వాళ్లను తానే దూరం చేసుకుంటాడు. జరిగిపోయిన దాని గురించి ఎప్పుడూ బాధపడవద్దు. ఎందుకంటే మీకు జరిగే మంచి మీకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. మీరు మీ కళ్ళతో చూసేది ఒక్కోసారి నిజం కాకపోవచ్చు. ప్రతి చిరునవ్వు వెనుక సంతోషం ఉందని భ్రమపడవద్దు. ఆ చిరునవ్వు వెనుక భరించలేని బాధ కూడా ఉండొచ్చు. నువ్వు నిజంగా ప్రేమిస్తే ఈ లోకంలో ఎంతమంది ఉన్నా నీవు ప్రేమించిన వాళ్ళు మాత్రమే నీకు అందంగా కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళనే నీ లోకం అనుకుంటావు కాబట్టి. ఒక తేనెటీగ మకరందాన్ని గ్రహించేటప్పుడు ఎంతలా ఆస్వాదిస్తూ గ్రహిస్తుందో నీవు కూడా చేసే పనిని ఆ విధంగా ఆస్వాదిస్తూ చేస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. కష్టం విలువ తెలిసిన వాళ్ళు ఎవరిని కష్టపెట్టరు. ఇష్టం విలువ తెలిసిన వాళ్ళు ఎవరిని విడిచిపెట్టరు. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ క్రింది నుండి మొదలవుతుంది. గుర్తుంచుకోండి,
పట్టుదల అనే సారవంతమైన భూమిలోనే విజయం అనే మొక్క మొలుస్తుంది. ఇదండి మరి ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇందులో ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.